యూఐ ఎలా ఉందండి యూఐ? నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. అంటే నేను సింపుల్ గా చెప్పలేను, యాజ్ వర్డ్స్ లో అయితే చెప్పలేను మూవీ. సో మేము ఒక ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాం, అక్కడ బియాండ్ ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే మూవీ అర్థం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా మూవీ అర్థం కాలేదు అంటున్నారు కొంతమంది. మూవీ అర్థం కాలేదని ఏం లేదు, కరెక్ట్ గా చూస్తే అర్థమవుతుంది. ఏ మూవీ అయినా క్లైమాక్స్ ఎలివేషన్ ఉంటుంది. క్లైమాక్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎండింగ్ ఎలా ఉంటుంది అనేది, బట్ ఇది మనం స్టార్టింగ్ లోనే ఎలివేషన్ ఇచ్చారు. సో త్రూ అవుట్ ద మూవీ చాలా బాగుంది, అందరూ చూడొచ్చు. ఇది ఫ్యామిలీ మూవీ అనే కాదు, అందరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. నాకు ఉపేంద్ర సార్ యాక్టింగ్ ఫస్ట్ నచ్చింది, సో ఎలివేషన్ నచ్చింది. అంటే మూవీ ప్లాట్ ఏంటి? మూవీ ప్లాట్ ఏంటి? కనెక్ట్ అందరికి బాగా కనెక్ట్ అవుతుంది. అంటే ఉపేంద్ర గారు అంటే ఒక డిఫరెంట్ అన్న ఒక మూవీ అలా ఉందా? డెఫినెట్ గా ఆయన ప్రతి మూవీలోనూ ఒక డిఫరెన్సియేషన్ చూపిస్తారు వేరే హీరోస్ కి. ఇందులో పక్కాగా కనిపించిన డిఫరెన్సియేషన్. సో హీస్ నెక్స్ట్ లెవెల్, హీస్ యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. అస్సలు కాదు, అది రాంగ్ యాక్చువల్ గా, అలా ఏం లేదు. బట్ ఆయన చేసిన అంటే మీరు ఎవరైనా చూసారో లేదో తెలియదు ఆయన యాక్టింగ్, బట్ చూడకపోతే కంపేర్ హిస్ ప్రీవియస్ మూవీస్ అండ్ దిస్ మూవీ, సో యూ విల్ గెట్ దట్ కంప్లీట్. మీకు హైలైట్ అనిపించింది? బిగినింగ్ హైలైట్ అనిపించింది అండి. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీనే ఎలివేషన్ ఇచ్చారు, అదే చెప్పాయి కదా మీకు. స్టార్టింగ్ క్లైమాక్స్ కూడా బాగుంది, బట్ నాకు బిగినింగ్ నచ్చింది. క్లైమాక్స్ బిగినింగ్ నచ్చింది. డెఫినెట్ గా నచ్చుతుంది. నేనైతే యాక్చువల్ గా ఉపేంద్ర గారి ఫ్యాన్ కాదు, బట్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ మూవీ ఐ రియలీ లైక్ ఇట్. ఎస్, 90% కనెక్ట్ అవుతుంది. అర్థం కాలేదు అన్నారు, కామెడీ ఇస్ బెస్ట్. యా, కొంతమంది అర్థం కాలేదు అన్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మూవీలో చూసే వాళ్ళకైతే డెఫినెట్ గా అర్థమవుతుంది. బట్ జాయ్ గా చూడడానికి అయితే కాదు, బాగా చూడాలి. అంటే కాన్సన్ట్రేటెడ్ గా చూస్తే అర్థమవుతుంది. లేదు, ఓవరాల్ గా ఏం చెప్తారు? ఓవరాల్ గా మూవీ హై లెవెల్ లో తీశారు. సో ఇట్స్ ఏఐ రిఫరెన్స్ గా తీసుకుని తీశారు. ఇట్స్ ఓవరాల్ గుడ్.